హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 7 డిసెంబర్ 2024. ఈరోజున కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. సాయుధ దళాల పతాక దినోత్సవంను భారత్లో 1949వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటారు. దేశానికి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వివిధ రక్షక దళాలలోని అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్సి వంటి వివిధ దళాలలో అమరవీరులకు దేశం నివాళులు అర్పిస్తుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడిగా శ్రీలంకకు చెందిన సమ్మీ సిల్వా నియమితులయ్యారు. ఈయన జైసా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. చిలీ మాజీ అధ్యక్షురాలు మరియు మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్కు 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారం లభించింది. ఇందిరాగాంధీ శాంతి పురస్కారంను 1986లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డు ప్రైజ్ మనీ 25 లక్షలు. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్గాను, మానవ హక్కుల విభాగానికి హై కమిషనర్గాను చిలీ అధ్యక్షురాలుగా మిచెల్ బచులెట్ పనిచేశారు. ఈమె లింగ సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత బలహీన వర్గాల కోసం పోరాడారు. అంతరిక్షంలోకి సిమోర్గ్ అనే రాకెట్ను ఇరాన్ సెమ్నాన్ ప్రావిన్స్లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 6న విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా 3 పేలోడ్లను కక్షలోకి పంపినట్లు ఇరాన్ తెలిపింది. సిమోర్గ్ అనేది ఒక ఉపగ్రహ వాహక నౌక. ఈ రాకెట్ ద్వారా ఒక ఆర్బిటాల్ ప్రొపల్షన్ వ్యవస్థతో పాటు 2 పరిశోధక వ్యవస్థలను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో కక్షలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్బిటాల్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా వ్యోమనౌకల కక్షను మార్చుకోవడానికి వీలు కలుగుతుంది. ఇటీవల పగటిపూట జంక్ ఫుడ్స్కు సంబంధించిన యాడ్స్పై నిషేధం విధించిన దేశం బ్రిటన్. ఈ ఆంక్షలను అక్టోబర్ 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జంక్ ఫుడ్స్కు సంబంధించిన యాడ్స్ రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ చర్యల ద్వారా బ్రిటన్ ప్రభుత్వం 20,000 మంది చిన్నారులను ఉపకాయం నుంచి నియంత్రించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ ఎన్వి స్టార్ట్స్ ఇండియా 2024 నివేదిక ప్రకారం మానవ చర్యలు మరియు మడ అడవుల క్షీణత మరియు విచ్చలవిడి నిర్మాణాలు మరియు ఇసుక త్రవ్వకాల వలన తీర ప్రాంతాల కోతకు గురవుతున్నట్టు పేర్కొనింది. 1990 నుంచి 2018 మధ్య దేశవ్యాప్తంగా 33.6% తీర ప్రాంతం కోతకు గురైనట్లు ఈ నివేదిక తెలిపింది. కోతకు గురైన తీర ప్రాంతాల కిలోమీటర్ల పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో గుజరాత్ 537.30 కిలోమీటర్లు, రెండో స్థానం తమిళనాడు 422.94 కిలోమీటర్లు, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ 323.07 కిలోమీటర్లు, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 294.89 కిలోమీటర్లు, ఐదో స్థానంలో కేరళ 275.33 కిలోమీటర్లు, ఆరో స్థానంలో మహారాష్ట్ర 188.26 కిలోమీటర్లు, ఏడవ స్థానంలో ఒడిశా 140.27 కిలోమీటర్లు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద ఆంధ్రప్రదేశ్లోని 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు లభించాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో బొమ్మసముద్రం గ్రామం ఎంపికైంది. త్రాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో న్యాయంపూడి గ్రామ పంచాయతీ ఎంపికైంది. పరిశుభ్రత పచ్చదనంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలోని తగరంపూడి ఎంపికైంది. సామాజిక న్యాయం భద్రతా విషయంలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల పంచాయతీ ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపికైన ఒక్కొక్క పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం 1 కోటి రూపాయల చొప్పున అందజేయనుంది. డిసెంబర్ 11, 2024న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా గ్రామ సర్పంచ్లకు ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును వరుసగా 11వసారి యథాతథంగా కొనసాగించింది. ఈ నిర్ణయంతో రెపో రేటు 6.5గానే ఉండనుంది. నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ని 4.5% నుంచి 4%కి తగ్గించింది. దీనివలన 1.16 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అందుబాటులోకి రానున్నాయి. ద్రవ్యోల్బణ అంచనాలను 4.5% నుంచి 4.8%కి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను 7.2% నుంచి 6.6%కి తగ్గించింది ఆర్బీఐ. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6, 2024న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో
ఆంధ్రప్రదేశ్కు 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు. సివిల్ డిఫెన్స్ సెక్టార్ కింద దేశవ్యాప్తంగా 85 విద్యాలయాలను కేటాయించారు. ఈ 85 పాఠశాలల కోసం 5,872 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో ఒక్కొక్క పాఠశాలలో 960 మంది విద్యార్థులు చదువుకునే వీలు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 7,680 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏపీలో ఏర్పాటు కానున్న 8 కేంద్రీయ విద్యాలయాలు 1 అనకాపల్లి, 2 చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని వలసపల్లి వద్ద, 3 శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద, 4 గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి వద్ద, 5 పల్నాడు జిల్లాలోని రొంపిచెర్ల వద్ద, 6 కృష్ణా జిల్లా నందిగామ వద్ద, 7 ఏలూరు జిల్లా నూజివీడు వద్ద, 8 నంద్యాల జిల్లా డోన్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య 44కు చేరనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో ఉర్జావీర్ కార్యక్రమాన్ని 7 డిసెంబర్ 2024న కృష్ణా జిల్లాలోని పోరంకిలో ప్రారంభించనున్నారు. ఉర్జావీర్ పథకం కింద ప్రజలకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు అందుబాటులోకి తెచ్చేందుకు 1.12 లక్షల మంది ప్రైవేట్ రిజిస్టర్ ఎలక్ట్రీషియన్ల సేవలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉర్జావీర్ పథకం ద్వారా 6 రకాల ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా కోనసీమ జిల్లాలో అమలు చేయనున్నారు. సంవత్సరానికి 200 ప్రీమియంతో 50,000 వరకు బీమా సదుపాయం కల్పించనున్నారు. ఈ బీమా కింద జ్వరాలు, ఆటలు, దెబ్బలు, కుక్క, పాము, తేలుకాట్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లు, ట్రాన్సిల్స్ మరియు చర్మ సంబంధ సమస్యలు మొదలగు 20 రకాల వ్యాధులను ఈ బీమాలో చేర్చారు. ప్రతిష్టాత్మక సింగపూర్ సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న భారత సంతతి రచయిత్రి ప్రశాంతి రామ్, ఈమె రచించిన 9 యార్డ్ శారీస్కు ఈ పురస్కారం లభించింది. ఈమె తొలి రచన ఇదే. 2 ఏళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని అందిస్తారు. చైనీస్, ఇంగ్లీష్, మలయ్, తమిళ భాషల్లో రచనలు చేసే సింగపూర్ రచయితలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024 అనే సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా 89 దేశాలతో పోటీపడి స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం అగ్రస్థానం సాధించడం ఇది వరుసగా 3వసారి. జపాన్ 2వ స్థానంలోనూ, అమెరికా 3వ స్థానంలోనూ, కెనడా 4వ స్థానంలోనూ, ఆస్ట్రేలియా 5వ స్థానంలో కలవు. ఈ సర్వేలో భారత్ 33వ స్థానంలో నిలిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.